నమస్తే. క్వార్టర్ ఫైనల్ లాంటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 9న 3 రాష్ట్రాల్లో, ఏప్రిల్ 23 తమిళనాడులో, ఏప్రిల్ 23 అండ్ 29 2 ఫేజెస్లో 2 ఫేజెస్లో పశ్చిమ బెంగాల్లో మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక రకంగా ఇది ఒక క్వార్టర్ ఫైనల్ లాంటి ఎలక్షన్ కింద మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా అన్ని నియోజకవర్గాలు, ఈ 5 రాష్ట్రాలని కలుపుకొని మనం అన్ని నియోజకవర్గాలను కనుక లెక్కగడితే దాదాపు 824 నియోజకవర్గాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 17 కోట్ల మంది ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు, ఓటర్లు ఉన్నారు ఇక్కడ. సో 2 లక్షల పైన పోలింగ్ స్టేషన్స్లో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రధానంగా ఏ రాష్ట్రాలు అన్నీ కూడా పెద్ద రాష్ట్రాలే, తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలే. ఒక పాండిచ్చేరిలో మాత్రమే కేవలం 30 స్థానాలు ఉన్నాయి. అస్సాంలో కూడా 126 స్థానాలు ఉన్నాయి. కేరళలో 140 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. అండ్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. సో చాలా పెద్ద రాష్ట్రాలు ఇవి. ఈ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఎన్డీఏ అండ్ ఇండియా కూటముల తరపున బరిలోకి దిగుతున్నారు. సో ఈ ఎలక్షన్ని అందరూ క్వార్టర్ ఫైనల్ లాగా చూస్తున్నారు. సో చాలా బిగ్ ఎలక్షన్ ఇది. ఈ 5 రాష్ట్రాల్లో గెలవడానికి అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అయితే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉంది. 30 ఏళ్ళు పాటుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు మళ్ళీ అక్కడ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి పెద్దగా ప్రయత్నాలు కూడా చేస్తలేనట్టుగానే కనబడుతున్నది. ఫైట్ అయితే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గా మారిపోయింది. మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీగా ఫైట్ మారింది. ఇక నెక్స్ట్ తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే ఉన్నది అధికారంలో, అండ్ అన్నా డిఎంకే వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. ఇంకొక వైపున విజయ్ పార్టీ కొత్తగా తెర మీదకి వచ్చింది. సో విజయ్ పార్టీ కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దాదాపు కొంతమంది 50-60 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది చెప్తున్నారు. సో ఇట్లా విజయ్ కూడా చాలా కీలకం కాబోతున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో 2 పార్టీలు, 2 కూటమిలు, ఎల్డిఎఫ్ అండ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్, ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. సో వీళ్ళలో ఎవరో ఒకరు ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం ఉండే అవకాశం కనబడట్లేదు. అస్సాం విషయానికి వస్తే అస్సాంలో బీజేపీ అండ్ అస్సాం గణ పరిషత్ వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తారా, వేరే పార్టీ, వేరే కూటమి వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఇక్కడ 126 స్థానాలు ఉన్నాయి. పాండిచ్చేరిలో బీజేపీ అండ్ చిన్న చితక పార్టీలు, కాంగ్రెస్ ఇవన్నీ కూడా అక్కడ పోటీలో ఉన్నాయి. సో జస్ట్ ఒక 30 స్థానాలే అక్కడ, కేంద్ర పాలిత ప్రాంతం ఇది. సో దీని మీద డిస్కస్ చేద్దాం, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, ఎవరికి మెజారిటీ రాష్ట్రాలు దక్కే అవకాశం ఉంది, ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంటి మాట్లాడదాం. ఎందుకంటే ఏప్రిల్ 9th అంటే 3 రాష్ట్రాల్లో అస్సాం కానీ అండ్ పాండిచ్చేరి, కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో ఏప్రిల్ 9th ఎలక్షన్ ఉంది. మే 4th రిజల్ట్. వెస్ట్ బెంగాల్లో అయితే టూ ఫేజెస్లో ఎలక్షన్. తమిళనాడులో ఏప్రిల్ 23rd సింగిల్ ఫేజ్లో ఎలక్షన్. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్ మే 4వ తేదీన రాబోతున్నది. నా ముందు బీకాన్ సంస్థ అధినేత మధు గారు ఉన్నారు. ఆయన చాలా సర్వేలు చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఆయన సర్వేలు అక్యురేట్గా కనిపించింది రిజల్ట్ అన్నది. సో వాళ్ళు వేసిన అంచనాలు అన్నవి అదే నిజమైంది. అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ, ఇంకా ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కానీ చాలా గట్టిగానే వాళ్ళు తమ సర్వే రిపోర్ట్స్లో సక్సెస్ సాధించారు. సో ప్రస్తుతం నా ముందు ఉన్నారు. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. సో మీ అంచనా ఏంటి ఈ ఎలక్షన్? ఈ 5 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలు బీజేపీ కూటమికి, ఎన్ని రాష్ట్రాలు ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది 5లో? ఈ 5లో అంటే మేము సర్వే పర్టికులర్గా ఒక పాండిచ్చేరి, తమిళనాడులో 3 కాన్స్టిట్యున్సీ చేసినాము. మిగతా అస్సాం, మిగతా కొన్ని మాకు దగ్గరగా స్టార్ట్అప్ కంపెనీ 3 రాష్ట్రాల్లో మేము చిన్న చిన్న శాంపిల్స్ ఇస్తే స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు అస్సాంలో ఒక లా కాలేజ్ స్టూడెంట్స్ కొత్తగా స్టార్ట్ చేసినారు వాళ్ళ కంపెనీ. వాళ్ళు మాతో కాంటాక్ట్ అయితే మేము ఓన్ అనాలిసిస్ చేసినాం. ఇట్లా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అనాలిసిస్ తీసుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది ప్రైమరీ అనాలిసిస్ మట్టికే, కాకపోతే మాకు క్లియర్గా ఉంది. కాకపోతే మళ్ళీ ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి ఏప్రిల్ 1st ఆర్ ఏప్రిల్ 10th ఈ 2 ఫేజ్లో మేము 9th రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇండియా వైజ్. ఇప్పటి వరకు మీరు గమనించింది 5 రాష్ట్రాల్లో ఎవరిది పర్ఫార్మెన్స్? ఒక్కొక్క రాష్ట్రం మనం మాట్లాడదాం. ముందుగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడదాం. సో చాలా బిగ్ ఫైట్ ఇది. సో చాలా పెద్ద రాష్ట్రం, 294. మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్, ఆమె గట్టిగా పోరాడుతున్నది. 3 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ ఒకవైపు, బీజేపీ అక్కడ ఎమర్జీ కావాలని ప్రయత్నం చేస్తున్నది. కొంత సక్సెస్ కూడా అయింది. సో కమ్యూనిస్టులను వెనక్కి నెట్టేసి సో ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసేసింది. సో
ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? సో పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటూ కూడా కాంగ్రెస్, సిపిఐ వాళ్ళు ఇండియా కూటమిలో బయటకు వచ్చి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి కనుక పోటీ చేస్తే బంపర్ అంటే మంచి ఫిగర్తో గెలిచేటోళ్ళు. అక్కడ ఇండియా కూటమి స్పాయిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ మళ్ళీ సిపిఐ వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతారనే ఉద్దేశంగా పక్కకు పెట్టేసింది. కాంగ్రెస్ వాళ్ళు స్ట్రాటజీస్ మీకు తెలుసు కదా, వాళ్ళు ఎక్కడ ఏ సందర్భంలో ఉంటారో తెలియదు. అదేవిధంగా బీజేపీ పుంజుకున్నదన్నమాట వాస్తవము. కాకపోతే చాలా స్ట్రాటజీస్, చాలా సర్వే కంపెనీలు, అనలిస్ట్ మార్నింగ్ టీవీలో చెప్పేటప్పుడు దూసుకెళ్ళిపోతుంది, అది ఇది ఉంది. కానీ గ్రౌండ్ స్థాయిలో బూత్ లెవెల్లో మటుకు తృణమూల్ కాంగ్రెస్ పటిష్టంగా ఉన్నది. ఆమెంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నది. ఒక ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎలక్షన్స్ అటెంప్ట్ చేయడంలో ఒకవేళ తను ఓడిపోయినప్పటికి కూడా అంటే ఎన్ని రకాల విద్యలు పెట్టడానికి సార్ మమతా బెనర్జీ రెడీగా ఉంది. దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ కూడా సిద్ధంగానే ఉంది. ఈసారి 294 స్థానాల్లో మా అంచనా ప్రకారం, అంటే ఇప్పుడు నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదు, కాకపోతే మమతా బెనర్జీకి మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సినటువంటి ఆధిక్యత అయితే ఇప్పుడు కనిపిస్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ అంటే 140, 147 అంటే అప్రాక్సిమేట్లీ 150 వేసుకుంటే మనకు క్లియర్ 294/2 కదా, అంటే 148, 149 రావాల్సి వస్తే మంచి కంఫర్ట్ మెజర్ లో ఉంటుంది. పోయినసారి వాళ్ళకి 200 చిల్లర వచ్చినాయి, తగ్గుతుంది. బీజేపీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. బీజేపీ కూడా ఈసారి ట్రిపుల్ డిజిట్ అంటే 100 ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో అధికారం చేజించుకునేటువంటి అవకాశం అయితే బీజేపీకి ఉండకపోవచ్చు. చాలా కారణాలు ఉన్నాయి. అంటే అక్కడ ముస్లిమ్స్ ప్రభావం చూపేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఒక 75 ఉన్నారు గారు. ఆ 75లో తండర్గా అవుట్ రైట్ గా వాళ్ళు ఒక 40-50% వేసినా మమతా బెనర్జీ బయటపడే అవకాశం ఉంటుంది. ఆ 75 పోను ఇంకొక 75 ఫైట్ చేస్తుంది. అంటే దిస్ కీ ఫ్యాక్టర్ విచ్ వి ఐడెంటిఫై దర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే మమతా బెనర్జీ దగ్గర యాంటీ ఇన్కంబెంట్స్ ఉంది, కానీ బెంగాల్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ద్రవ్యోల్బణం కానీ, నిరుద్యోగం కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, తర్వాత ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి పోరాటం చేసింది. ఓన్లీ బీజేపీకి ఒక మైనస్ ఏంటంటే వేవ్ ఉంది, కానీ కింద బూత్ స్థాయిలో పటిష్టంగా కొన్ని నియోజకవర్గాలు లేదు. అంటే బూత్ స్థాయిలో అంటే ఇప్పుడు మనకు ఎట్లా చెప్తామంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినారు వేవ్లో, ఇది బూత్ స్థాయి ఏం లేకపోయినా గెలిచినారు. అంటే అది ఎలక్షన్ ఇంజనీరింగ్లో. అట్లనే కూడా ఇక్కడ బీజేపీకి అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 160-170 వరకు మమతా బెనర్జీకి రావచ్చు. బీజేపీ కూడా 110-100 టచ్ అవకాశం ఉంటుంది. సో ఈ స్టేట్ అంతా కూడా మైగ్రేషన్ మీద పెద్ద డిస్కషన్ ఉంది. రోహింగ్యాలు బంగ్లా నుంచి వీళ్ళంతా వచ్చారు, ఇదంతా పెద్ద పెద్ద చర్చ. మొన్న జరిగిన ఓట్ల ప్రక్షాళన దీంట్లో కూడా లక్షలాది ఓట్లు పోవడం జరిగింది. సో అండ్ మొన్న రీసెంట్గా డీజీపీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ని, కోల్కతా ఎస్పీని వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి విధుల నుంచి టోటల్గా పక్కన పెట్టేసారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక మనం గమనిస్తే బీజేపీ చాలా గట్టిగా ఫైట్ చేయడానికి, సో ఆ ఎలక్షన్ ఎట్లాగైనా చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఈ ఓట్ల ప్రక్షాళన అండ్ ఈ మైగ్రేషన్ ఇవన్నీ ఓట్ పోలరైజ్ కావడానికి అవకాశం లేదా బీజేపీకి అనుకూలంగా? చాలా ఓట్లు, దాదాపు 20 లక్షల ఓట్ల వరకు తొలగించబడ్డాయి, జరిగినాయి. అందులో ముస్లిం ఓట్స్ తీసేసినారు, తర్వాత హిందూ ఓట్స్ తీసేసినారు. కార్యకర్తల బేస్డ్ ఏం తీయలే, కానీ అది ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది లో అయింది. రెండోది ఏంటంటే ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత ఎవరిని మార్చినా ఎవరు మార్చకపోయినా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది గవర్నమెంట్, ప్రభుత్వ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు. మూడోది ఏంటంటే మమతా కూడా ఈసారి గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంది తన స్థానంలో. బబిన్పూర్ అనే కాన్స్టిట్యున్సీలో సువేందు చాలా టైట్ ఇస్తున్నాడు. అయితే చూడాలి, ఏది ఉన్నా నెక్ టు నెక్ గెలుస్తారు. ఆమె ఓడిపోయినా కానీ లాస్ట్ టైం కూడా ఓడిపోయినప్పటికి కూడా మళ్ళీ ఎమ్మెల్సీతో 6 నెలల ఎలక్షన్లకు అటెండ్ అయ్యి మళ్ళీ ఒక ప్లేస్ తీసుకొని గెలిచింది. సేమ్ అట్లే జరగవచ్చు, కాకపోతే చాలా టైట్ ఉంటుంది. మీరు అన్న ఇంపాక్ట్ ఉంది కంపల్సరీ. ఎస్ఆర్ ఉంది, స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఇంపాక్ట్ ఉంది. తర్వాత మీరు అనుకున్నటువంటి శాంతి భద్రతలు మార్చడం ఉంది. బీజేపీ తనకున్నటువంటి అన్ని రకాల ఎలక్షన్ కమిషన్ వాడుతున్నప్పటికి కూడా మమతా బెనర్జీ వారిని అన్నింటినీ మేము గ్రౌండ్లో ఒక 2-3 డేస్ ఒక 7-8 కాన్స్టిట్యూన్సీ మేము తిరిగినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే వేవ్ అయితే ఉంది. అంటే తగ్గినప్పటికి కూడా మరీ బీజేపీ ఒక 170-180 స్థానాలు గెలిచేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే గ్రౌండ్ మైక్రో మేనేజ్మెంట్ మమతా బెనర్జీది బాగుంది. 200 చిల్లర నుంచి ఆమెకు ఒక 60 సీట్లు ఈజీగా తగ్గిపోతాయి. 215 నుంచి ఒక 60 తగ్గితే 155-160 స్థానాల వరకు. సో వాట్ అబౌట్ కమ్యూనిస్టులు? ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ల పైన అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ తో కలిసి వాళ్ళు పోటీ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అసలు? సిపిఐ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నారు గారు. వాళ్ళకు మాకు తెలిసినంత వరకు ఒక 5 నుంచి 10 సీట్ల కంటే ఎక్కువ రావు. మాక్సిమం 10 అయితే దాటవు. కాంగ్రెస్ ఒక ఎంపీ స్థానం ఉన్నది లాస్ట్ టైం. ఉన్నప్పటికీ కూడా
10,000 మెజారిటీ కంటే ఓడిపోయినాయి ఒక 9 స్థానాలే లాస్ట్ టైం ఎలక్షన్స్లో. ఎవరు కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలిసి. అక్కడ ఏదన్నా ముస్లిం ఓట్స్ మైగ్రేట్ అయి జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది. అంతే తప్ప మళ్ళీ పాత పరాభం ఎదుర్కొని 30, 40, 50 సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. వీఆర్ వెరీ క్లియర్. ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం ఏమన్నా మళ్ళీ మిస్టేక్ చేసుకొని ఇంకేమన్నా స్పీచెస్లో కానీ నారేషన్లో తప్పు ఉంటే లేకపోతే మిస్టేక్స్ సెల్ఫ్ గోల్ చేసుకుంటే మనం చెప్పలేం. కానీ ప్రజలు వ్యతిరేకత ఉన్నది, బీజేపీ గ్రాఫ్ ఉన్నది. అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ను దాటే అంత గ్రాఫ్ అయితే కనిపిస్తలేదు. సిపిఐ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ల యొక్క పర్ఫార్మెన్స్ అయితే అంతంత మాత్రం లేదు. ఒక 5-10 నుంచి వరకు మట్టుకు ఉన్నది అక్కడ. సో లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టున్నాడు ఎలక్షన్లో. మమతా బెనర్జీకి ఆమె మంచి స్ట్రాటజిస్ట్. ఎలక్షన్ ఇంజనీరింగ్ అవసరం లేదు. షీ లెర్న్ వెరీ థింగ్స్. ఈసారి ఎవరిని పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. అంటే చిన్న చిన్న మాకు మేము కూడా కొటేషన్ ఇచ్చినాము. కాకపోతే ప్రశాంత్ కిషోర్ లాస్ట్ బీహార్ ఎలక్షన్స్ ముందే వర్క్ స్టార్ట్ చేసినాడు అక్కడ. అదే డేటా కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళ టీమే వర్క్ చేసుకుంటున్నారు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ అంటే ఆయన ఫేస్ మార్క్ అయితే అక్కడ లేదు. సో ఇప్పుడు అక్కడ ఎలక్షన్ ఫేస్ టు ఫేసా? 2 ఫేస్. మమతా బెనర్జీ వర్సెస్ మోదీ అనా? అంతే, మమతా బెనర్జీ వర్సెస్ మోడీ. వేరే ఫిగర్ ఇక్కడ ఏం లేదు. అమిత్ షా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. మొన్న ర్యాలీ కూడా సక్సెస్ అయింది. ఎవరిది? అమిత్ షా, మోడీ వాళ్ళది. అంటే ఇంకా ముందు పోతుంటే ఇంకా స్ట్రాటజిక్ స్టెప్స్ వస్తాయి. ఒకవేళ బాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని గారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చినప్పుడు బీజేపీ అవలీలంగా కొట్టేయగలుగుతుంది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ వచ్చిన దగ్గర బీజేపీ స్ట్రగుల్ అవుతుంది. మనం ఇండియా మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కానీ అదే జరుగుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ తో చూసినా, ఆంధ్రాలో తెలుగుదేశంతో చూసినా, ఎక్కడ పోయినా, కేరళలో చూసినా, లేకపోతే తమిళనాడులో చూసినా, ఏడికి పోయినా కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న దగ్గర వాళ్ళకి స్ట్రాటజిక్ స్టెప్స్ ఉంటాయి. కానీ బీజేపీ వర్సెస్ లోకల్ పార్టీ అన్నప్పుడు, రీజనల్ పార్టీ అన్నప్పుడు పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది బీజేపీ. సో దెన్ నెక్స్ట్ తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. డిఎంకే పవర్లో ఉంది. అన్నా డిఎంకే నామమాత్రమైన పోటీనే కనబడుతున్నది. వాళ్ళు కొంత బీజేపీ దగ్గరగా ఉన్నారు. సో ఇండివిజువల్గా బీజేపీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఇక్కడ ఏమీ లేదు. ఇక మిగిలిన పార్టీలు ఏమున్నాయి? విజయ్ కొత్త పార్టీ వచ్చింది. సో విజయ్ పార్టీ ప్రభావం చూపిస్తుంది అనుకున్నప్పుడు రకరకాల ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆయన చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఫ్యాక్టర్స్ మధ్య ఎవరు అక్కడ గెలవడానికి స్కోప్ ఉన్నది? ఇది చాలా కాంప్లికేషన్. దాదాపు మేము ప్రతి కాన్స్టిట్యున్సీ ఉన్న శాంపిల్స్తో అనాలిసిస్ చేసినప్పుడు, ఒక 3 నియోజకవర్గాలు మేము తీసుకున్నప్పుడు చాలా వండర్స్ ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా విజయ్కి మంచి స్కోప్ ఉండే. విజయ్కి కూడా ఉన్నటువంటి ప్రధాన ప్రాబ్లం ఏంటంటే డిఎంకేతో పోవాలన్నా లేకపోతే ఎన్డీఏ కూటమి అలవెన్స్తో పోవాలని. అయితే ఎన్డీఏతో పోతే ఆయనకు ఒక ప్రాబ్లం ఏముందంటే ద్రవిడియన్ వర్సెస్ కనుక హిందీ వచ్చినప్పుడు, సెంట్రిక్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు వాళ్ళు బీజేపీని యాక్సెప్ట్ చేయరు. ఇంకొక టర్మ్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది ఎందుకు వచ్చిందంటే హిందీ భాష, నిట్ క్యాన్సల్, తర్వాత వాళ్ళని ఫోర్స్గా చాలా సెంటిమెంట్ ఉంటుంది. తమిళ్లో ఉన్నంత సెంటిమెంట్ కానీ తమిళ్లో ఉన్నటువంటి లోకల్ ఫీలింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అయితే ఆ ఘనంగా ఇప్పుడు విజయ్ స్టిల్ థింకింగ్. అయితే పార్టీ పెట్టినప్పుడు 41 మంది తొక్కిసలాట్లో కరూర్ లాంటి ప్రాంతంలో చనిపోయినప్పుడు అదొక డిసడ్వాంటేజ్ ఉంది. మొన్న త్రిష అదొకటి ఇష్యూ ఉంది. నిన్న రజనీకాంత్ గారిని టచ్ చేసినాడు. ఆయనకు ధైర్యం లేదు కాకపోతే పోటీ చేయలేదు, మాకు ధైర్యం ఉంది, మా హీరోకి ధైర్యం ఉంది. అంటే కొత్తగా ఒక లీడరు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. ఎందుకంటే ఒక స్టెప్ అటు ఇటు అయినా కానీ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే మనము చిరంజీవి గారిని చూసినప్పుడు లక్షలాది మందికి వచ్చినారు. 17% ఓట్లతో 17 సీట్లు వచ్చినాయి. అప్పుడు అసలు కింగ్ మేకర్ కావాల్సి ఉండే. అంటే చిరంజీవి గారైనా, విజయకాంత్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే ఇంకా ఏ యాక్టర్ని తీసుకున్నా పొలిటికల్ ఈజ్ డిఫరెంట్ అండ్ సినీ అనేది డిఫరెంట్. కాబట్టి తమిళనాడులో ఏంటంటే ఈ సినీకి సంబంధించినటువంటి గ్లామరస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు. విజయ్ స్పాయిలర్ గా అవుతాడా ప్రశాంత్ కిషోర్ లాగా, లేకపోతే గేమ్ చేంజర్ అవుతాడు అనేది కొంచెం మాకు ఐడియా. కొంతమంది 50 సీట్లు 60 సీట్లు అంటున్నారు. ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది? హార్డ్లీ ఆయనకైతే 10 to 15% ఓట్ బ్యాంక్ అవుతుంది. 10 to 15 అది కూడా పెద్ద ఫిగరే కదా. అంటే ఓటు పర్సంటేజ్ ఎప్పుడు 30 దాటితేనే గెలుపు చేస్తుంది. 10 to 15% స్పాయిలర్ అవుతుంది. అది డిఎంకేని ఒడగొడుతుందా లేకపోతే ఏడీఎంకేని ఒడగొడుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా విజయ్ పాత్ర ఉంటుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో విజయ్ ఇస్ అ స్పాయిలర్. గేమ్ చేంజర్ కూడా కావచ్చు, స్పాయిలర్ కూడా కావచ్చు. ఒకవేళ ఆయనకు మేము అనుకున్న దానికంటే 10 సీట్ల వరకు విజయ్కి వచ్చే అవకాశం ఉంటుంది. 10-15 మాక్సిమం నెంబర్, అది దాటదు. కాకపోతే చాలా ప్రాంతాల్లో ఆయన ప్రభావం క్రేజ్ ఉంది. ఎవరు మేము చూసినామంటే జంజీ లాంటి 25 ఏళ్ళ లోపు ఉండి పూర్ ఉంటారు, స్లమ్స్ లో ఉన్నటువంటి లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు విజయ్ ఎంబడి ఉన్నారు. విజయ్ ఎంబడి ట్రావెల్ చేస్తున్నారు. అది ఓట్ బ్యాంక్ అంత పెద్దగా ఉండదు. కాకపోతే డిఎంకేకి చాలా
ఇష్టమైన పరీక్ష. ఒకసారి అయిన తర్వాత సౌత్ ఇండియాలో మళ్ళీ మరి ఇప్పుడు అపోజిషన్ ఎవరు? అన్నా డిఎంకేనేనా ఇక్కడ డిఎంకి వచ్చింది క్యాండిడేట్? ఇప్పుడు ఇక్కడేమో స్టాలిన్ వీళ్ళంతా కనబడుతున్నారు, అవతల పళనిస్వామి ఈయనే కదా. పన్నీర్ స్వామిని ఈ మధ్యలో డిఎంకే జాయిన్ చేయించుకుంది. జాయిన్ చేయించుకోవడం వల్ల కొంత ఫోర్సు ఆయనకు సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళు డిఎంకి సపోర్ట్ చేస్తారు. పన్నీర్ సెల్వం అయితే ఈ డిఎంకేకి ఏంటంటే కాంగ్రెస్ పొత్తుంది, 28 ప్లేస్లో టికెట్లు ఇచ్చినారు. తర్వాత సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఇంకొక చిన్న పార్టీ ఉంది. ఎన్ని పార్టీలు కలుపుకుంటే నాకు తెలిసినంత వరకు ఓట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్ స్ట్రాంగ్ గా జరుగుతుంది. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేనా? అంతే, డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. బీజేపీ లాస్ట్ టైం 4 సీట్స్ గెలిచింది, ఈసారి గెలిస్తే ఇంకొక 5-6 మాక్సిమం, అది కూడా 10 లోపటే ఉంటుంది. అంటే విజయ్ గారికి ఉన్న తర్వాత బీజేపీకి సమానంగా అంటే ఆ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెరీ క్లియర్ గారు, యాంటీ ఇంకంబెంట్ చాలా ఉంది. ఒకసారి గెలిచిన తర్వాత తమిళనాడులో మళ్ళీ గెలవడం కష్టం. ఒకసారి ఇప్పుడు జయలలిత టైంలో గెలిచినారు. కాకపోతే స్టాలిన్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చుకున్నారు. స్ట్రాటజీస్ కంపెనీస్ దాదాపు ఆయన దగ్గర ఒక 50 స్ట్రాటజీస్ కంపెనీస్ పనిచేస్తున్నాయి, దాదాపు పొలిటికల్ కంపెనీస్. 200 కోట్ల వరకు దానికే ఖర్చు పెడుతున్నారు. అంటే మేము కూడా ఒకసారి పంపిస్తే దే కాల్డ్ అస్, కాకపోతే ఏదో మేము చిన్నగా 1-2 కాన్స్టిట్యూన్స్ మేము పోలేదు కాబట్టి వదిలేసినాం. అంటే అట్లాంటి ఎక్కడ చూసినా వాళ్ళు బూత్ స్థాయిలో అన్నిట్లో తీసుకుంటున్నారు, అంటే ఎక్కడెక్కడ కరెక్షన్స్ ఉన్నాయని. అలయన్స్ మధ్యలో ఓట్ ట్రాన్స్ఫర్ కనుక పర్ఫెక్ట్ జరిగితే డిఎంకేకు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 170 ఉందో దానికి ఒక 10 సీట్లు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిఎంకే ఫెయిల్ అయితే హంగ్ వస్తుంది. హంగే వస్తుంది. అన్నా డిఎంకే ఎగ్దమ్గా ఒకటేసారి పోయి 120-130 వచ్చే అవకాశాలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంకెక్కడైనా మంచి విజయ అదృష్టం బాగుంటే ఒకవేళ ఈయన 10-20 సీట్లు అవసరం అయితే మేబీ విజయ్ విల్ బి ఎ కింగ్ మేకర్. బట్ తక్కువ సినారియో ఉంది, ఛాన్సెస్ ఉంది. విజయ్ కూడా ఇప్పుడు ఎందుకంటే యాంటీ ఇంకంబెంట్స్ ఓట్లు చీల్చిండు అనుకోండి విజయ్, ఇప్పుడు ఎవరి ఓట్లు పడాలి, డిఎంకే ఓట్లన్నా పడాలి, అన్న డిఎంకే ఓట్లన్నా పడాలి. డిఎంకే ఓట్లు కనుక ఎక్కువ చీలిస్తే డిఎంకేకి లాభం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కనుక చీలిస్తే అవి ఎవరికి పడాల్సిన ఓట్లు, అన్న డిఎంకే పడాల్సిన ఓట్లు కాబట్టి విజయ్కి పడితే ట్రయాంగిల్ ఫైట్ లో డిఎంకే ప్లస్ ఉంటుంది. ఇది ఒక సినారియో మేము అబ్జర్వ్ చేసింది. రెండోది ఏంటంటే ఆయన అన్నా డిఎంకే ఓట్లు కనుక ఎక్కువ చీల్చిండు అనుకో అప్పుడు కూడా డిఎంకేకి లాభం ఉంటుంది. అంటే విజయ్ ఎవరిని విమర్శిస్తాడు, విజయ్ ఎవరిని టార్గెట్ చేస్తాడు? ఇప్పుడైతే డిఎంకేని టార్గెట్ చేస్తున్నాడు ప్రజెంట్. అన్నా డిఎంకేను బీజేపీని తక్కువ చేస్తున్నాడు ఇప్పుడున్నటువంటి స్పీచెస్లో. వాళ్ళు కనుక ప్రసంగాల్లో వాళ్ళకి ఇచ్చే టికెట్లో ఎట్లుంటుంది అనేది చూడాలి. ప్లస్ వాళ్ళ అనుచరులు ఎట్లా మాట్లాడతారు. నేను జరిగిన ఇన్సిడెంట్ కొంత డ్యామేజ్ అయింది, రజనీకాంత్ గారిని టచ్ చేయడం అనేది. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఆయనకు మిషనరీ లేదు. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఎట్లుంటారు గారు, వాళ్ళకి మిషనరీ ఉండాలి, పార్టీ ఒక్కటే కాదు. అంటే ఓటర్ని తీసుకుపోయి డబ్బాలో ఓటేయించే పరిస్థితి అనేది విజయ్కి చాలా తక్కువ ఉంది. అదే అన్నా డిఎం కొంచెం పొత్తు పెట్టుకున్నారు అనుకోండి, బూత్ స్థాయిలో కూర్చుంటందుకో, లేకపోతే పోల్ మేనేజ్మెంట్కో, మనీ మేనేజ్మెంట్కో, లేకపోతే హైప్ క్రియేట్ చేసేందుకో, సోషల్ మీడియాకో పనిచేస్తారు. విజయ్ ఆయనే చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఇమేజ్ ఉన్నా కూడా 2 సీట్లలో ఓడిపోయి ఏదో పొత్తు వల్లనే ఇలా ఉప ముఖ్యమంత్రి ఉన్న 21 సీట్లతో. అంటే పార్టీ పెట్టేటప్పుడు కానీ ఒక స్ట్రాటజీ, అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఒకటే సినీ ఫీల్డ్లో సక్సెస్ అయింది, తర్వాత అసలు సక్సెస్ రేట్ అనేది లేదు. సో నెక్స్ట్ కేరళ విషయానికి వద్దాం. కేరళలో ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్, సో 140 సీట్స్లో ఎవరు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎల్డిఎఫ్ ఇక్కడ బీజేపీకి ఏమైనా అవకాశం, స్కోప్ ఉందా? కనీసమైన స్కోప్ ఏమైనా ఉందా? సురేష్ గోపి గారు ఒక ఎంపీ ఉన్నారండి. ఒక తిరువనంతపురం ఒకటి మున్సిపాలిటీ కార్పొరేషన్ గెలిచింది. సెంట్రల్ కేరళ మిడిల్ అండ్ అప్పర్లో ఒక ప్లేస్లో బీజేపీ ఉంది. బీజేపీ అనేది ఇక్కడ స్పాయిలర్ కాబోతుంది. మళ్ళీ బీజేపీకి 15% ఓట్ బ్యాంక్ ఉంది. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎవరినో ఒకరిని మాత్రం ఖచ్చితంగా, ఒకవేళ నేరో ఉంది, ఇది నేను చెప్పలేను ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి, ఇంకా చాలా వర్క్ చేయాలి, చెప్పలేము. కానీ యూడిఎఫ్ ఏదైతే కాంగ్రెస్ యూడిఎఫ్ ఉందో యాంటీ ఇంక్రిమెంట్ చాలా ఉంది కాబట్టి ఉంది. ఒకవేళ బీజేపీ కనుక యూడిఎఫ్ ఓటు బ్యాంకును కనుక చీల్చగలిగితే ఖచ్చితంగా మళ్ళా వాళ్ళకు ఉన్నటువంటి ఈ 140 సీట్లలో 98 ఎంతో ఉన్నాయి వాళ్ళకు. 70 ఏదొచ్చినా కానీ రగ్గారు, ఎవరు ఏ అనలిస్ట్ చెప్పినా, ఏది చెప్పినా, ఏ సర్వే కంపెనీ చెప్పినా కానీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5-10 కంటే ఎక్కువ రాదు. ఇదేదో మీరు బీహార్ లాగా, మహారాష్ట్ర లాగా వేవ్ వచ్చే ఎలక్షన్ అయితే కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక పార్టీలు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే కేరళ 25 పార్టీలు ఉన్నాయి రగ్గారు. ఆ పొత్తులో మనం చెప్పలేము ఏ పార్టీకి. మళ్ళీ అన్ని పార్టీలు మ్యాక్సిమం 60% అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తాయి, ఒకటి. అంటే అంత పెద్ద గుంపులో ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందో తెలియదు. సెల్ఫ్ గోల్ అనేది కాంగ్రెస్ యొక్క బేసిక్ నేచర్ కాబట్టి హర్యానాలో ఎట్లయితే పోగొట్టుకున్నారు సింపుల్ గెలిచే ఎలక్షన్, ఇప్పుడు కూడా ఒకవేళ స్ట్రాటజిక్ కనుక ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ విజయ్ వైపు చాలా మంచి పేరుంది ఇప్పుడు ముఖ్యమంత్రికి. కాకపోతే కింద ఉన్నటువంటి దాంట్లో మన ఎలక్షన్స్లో యూడిఎఫ్ బాగా గెలిచింది ఎల్డిఎఫ్ కంటే. ఇవన్నీ పరిస్థితులను చూస్తే ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు టికెట్స్ ఎట్లు ఇస్తారో కాబట్టి ఇంకొక 1 వీక్ అయితే
అక్యురేట్గా చెప్పొచ్చు. ఏదైనా నెక్ టు నెక్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ ఎవరు ఓట్లు గెలుస్తుంది అనేటువంటిది లాస్ట్ మినిట్లో మనం గెలవం అనుకున్నప్పుడు ఒకవేళ కొన్ని ప్లేసులలో కనుక ఎల్డీఎఫ్కే ఓటేసారు అనుకోండి, ఓకే, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ కూడా ఇండియా కూటమిల మధ్యలో ఉన్నది, కమ్యూనిస్టుల మధ్యలో వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నది దరిద్రం. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ ఎట్లా ఉన్నదో ఇక్కడ కూడా అట్లే ఉన్నది. అంటే యునైటెడ్గా లేదు, కలిసి ఉండే అంటే వేరే ఉండేది. కాబట్టి ఈజ్ అ వెరీ టఫ్ అండ్ నెక్ టు నెక్. డెఫినెట్లీ ఇప్పటివరకు అయితే యూడిఎఫ్కు కొంచెం ఆధిక్యంలో ఉన్నది. సో నెక్స్ట్ అస్సాం విషయానికి వద్దాం. అస్సాంలో బీజేపీ ప్లస్ అస్సాం గణ పరిషత్ ఏజీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది. 126 స్థానాల్లో ఎవరిది పై చేయాలి? అస్సాంలో 3 ఉన్నాయి, 4 రీజన్స్ ఉన్నాయి. లోయర్ ఇది కూడా మైగ్రేషన్. ఇది అస్సాం వెరీ క్లియర్ అండి, బీజేపీ గెలుస్తుంది. ఓకే, దాంట్లో ఎందుకంటే మేము దాదాపు ఒక 2-3 డేస్లో మేము చేసిన దాంట్లో పర్ఫెక్ట్గా మాకు వచ్చింది ఏంటంటే హేమంత్ బిశ్వ శర్మ స్ట్రాటజీస్ కానీ, తర్వాత భూపేన్ కుమార్ ఒక మొన్న జైన్ అండ్ పిసిసి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇంకొక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు సోమ్వాలే అని చెప్పేసి, ఈ ముగ్గురు త్రయం ఉన్నది. బీజేపీ స్ట్రాటజీస్ ఉన్నాయి. హ్యాట్రిక్ కొట్టబోతుంది ఇక్కడ అస్సాంలో బీజేపీ. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. 1200 ఓటు మహిళలకు అనేది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. తర్వాత టీ గార్డెన్స్ అన్నటువంటి కార్మికులు ఉంటారు, వాళ్ళ మేనిఫెస్టో బాగుంది. బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో అన్ని ఓటర్లను టచ్ చేసేలాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరుణ్ గౌరవ్ గొగాయ్ చాలా మంచిగా ఉంది. మాకు వచ్చిన దాంట్లో గౌరవ్ గొగాయ్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అని ఉంది. కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. అందరూ ఈ మధ్యలో కూడా ఇవాళ రేపట్లో కూడా కొంతమంది బీజేపీలో ఇంకా కొంతమంది జాయిన్ కాబోతున్నారు. సో ఏంటంటే మొత్తం 126లో మనకు అనుకున్నట్టు వరకు 75 నుంచి 80 సీట్ల వరకు బీజేపీకి వస్తుంది. ఒక 50 సీట్ల వరకు కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మరీ డల్ ఉండదు. అయితే వాళ్ళు ఏఐయుడిఎఫ్ అని చెప్పేసి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ముస్లిమ్స్ మైగ్రేటెడ్ ఎక్కువ ఉండేటువంటి పార్టీ. వాళ్ళని వదిలేసుకున్నారు, పొత్తులు సరిగ్గా లేవు, సో టికెట్లు సరిగ్గా లేవు. కాబట్టి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అయితే అస్సాంలో ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే మంచి సిగ్నిఫికెంట్ స్ట్రెంగ్త్తోనే బీజేపీ గెలవబోతుంది. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి, ఇక్కడ 30 స్థానాలు ఉన్నాయి. సో అన్ని చిన్న చితక పార్టీలు అవి ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఎవరికి పవర్? పాండిచ్చేరిలో మేము వర్క్ చేసినాం రఘు గారు ఒక 1 వీక్. మాకు వచ్చింది ఏంటంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి అలయన్స్ అని ఒక పార్టీకి మేము వర్క్ చేసినాము. వర్క్ చేసినప్పుడు 30 స్థానాలలో కాంగ్రెస్ గ్రాఫ్ వెరీ లెస్ ఉంది, డిఎంకే గ్రాఫ్ బాగుంది. కాంగ్రెస్, డిఎంకే, సిపిఐ వాళ్ళందరూ కలిసి ఒక పొత్తు ఉంటే రంగస్వామి కాంగ్రెస్ అని చెప్పేసి ఒక అతను, తర్వాత బీజేపీ కలిపి ఆడ పోటీ చేస్తే లాస్ట్ టైం వాళ్ళే గెలిచినారు. సో కాంగ్రెస్ నైజం ఏంటంటే మంచి మంచి లీడర్లను వదులుకొని వాళ్ళు ప్రాంతీయ పార్టీలు పెట్టి వాళ్ళు ఎన్డీఏతో కలిసేటువంటి సిచ్యువేషన్స్ ఇండియాలో ఒక 7-8 స్టేట్స్లో ఉన్నాయి. అంటే సింపుల్గా వీళ్ళ పవర్ఫుల్ లీడర్స్ పోయి అక్కడ పార్టీ పెట్టుకుని వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచేది. ఇది కూడా దానిలోకే వస్తుంది. అయితే ఇది డిఎంకే తమిళనాడు ఎలక్షన్స్ కు కేరళ ఎలక్షన్స్ యొక్క హైప్ను బట్టి ఈ పాండిచ్చేరి అనేది డిసైడ్ అవుతారు గారు. 30 స్థానాల్లో 16 రావాలి కదా, ఒక 3 నామినేటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ చేయాల్సి ఉంటుంది. పోయినసారికి 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కు, 15 సీట్లు పోటీ చేస్తే డిఎంకేకి ఒక 6 వచ్చినాయి. కాబట్టి కొంత పెరుగుతుంది, నెక్ టు నెక్ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి మాత్రం డిఎంకే కనుక హైప్ బాగా వచ్చి తమిళనాడులో, తర్వాత ఇక్కడ విజయ్ కూడా తిరుగుతున్నాడు ఇక్కడ పార్టీ. సో ఆయన కూడా ఎట్లా స్ప్లిట్ చేస్తారని వెరీ చిన్నది కాబట్టి, అంటే మనకి ఎంత ఉంటుందంటే ఒక భువనగిరి లాంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక స్టేట్ అవుతుంది కాబట్టి ఆ 30 సీట్లలో అన్ని కూడా 200 నుంచి 2000 ఓట్ల మెజారిటీ వరకే ఉంటాయి. మాక్సిమం 38,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది ఒక కాన్స్టిట్యున్సీకి. 200 నుంచి లీస్ట్, తర్వాత 2000 హైయెస్ట్ మెజారిటీ, ఈ మధ్యలో గెలుస్తారు ఎవరు గెలిచిన అంతే. సో ఇప్పటి వరకు అయితే మాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ మీద వ్యతిరేకత అట్లా ఏమో యూనిటరీ కాబట్టి పథకాలు వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఛాన్స్ అంటే పోరాడితే మాత్రం తమిళనాడు ప్రభావం కనుక పాండిచ్చేరి మీద ఇట్లా పడితే ఖచ్చితంగా బోటాబోట్ ఉంటుంది. ఇప్పుడైతే మటుకు ఎన్డీఏకి మాత్రమే ఇక్కడ ఎడ్జ్ ఉంది. సో ఓవరాల్గా ఈ 5 స్టేట్స్లో రిజల్ట్స్ భవిష్యత్ సెంట్రల్ పాలిటిక్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు జమిలీ అంటున్నారు, రకరకాలుగా ఉన్నాయి కదా, నడుస్తున్నాయి కదా, ఇంకొకటి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు దీని తర్వాత కూడా ఇంకా చాలా స్టేట్స్ లో ఎలక్షన్స్. అదే చెప్పబోతున్నా. ఇది క్వార్టర్ ఫైనల్స్ అంటే నెక్స్ట్ 2027లో ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్ లాంటి ఎలక్షన్స్, మంచి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో కనుక కాంగ్రెస్ గ్రాఫ్ అంటే రాకపోయినా పర్లేదు కానీ పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగితే ఇక్కడ నుంచి గ్రాఫ్ పెరుగుతుంది. ఇన్ని రోజులు జరిగిన ఎలక్షన్స్ మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ ఇట్లాంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మరీ డల్ ఉంది.
వీటిని ఇక్కడ ఏది చెప్పినా చెప్పకుండా కాంగ్రెస్ అనే పర్ఫార్మెన్స్ ఒక వెస్ట్ బెంగాల్ తప్ప అన్నిట్లో కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ ఎలక్షన్స్ బట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ ఒక డిసైడ్ అయితే ఇది ఉత్తరంలో జరుగుతుంది, దక్షిణంలో జరుగుతుంది. తమిళనాడు, కేరళ లాంటిది ఇక్కడ ఉన్నది, వెస్ట్ బెంగాల్, అస్సాం లాంటిది అక్కడ ఉన్నది. కాబట్టి ఇది మిక్స్డ్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకునే పరిస్థితి కూడా ఇంకా టైం ఉన్నది. 35 days ఎలక్షన్స్కి ఇంకా టైం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు కనుక కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి చేయగలిగితే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ అడిగిన క్వశ్చన్ స్ట్రేట్ అవే డెఫినెట్గా కాంగ్రెస్ గ్రాఫ్ అనేది మాత్రం కొంత మెరుగ్గా ఉంటుంది పాత ఎలక్షన్తో పోల్చుకుంటే. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించిన జస్ట్ ఒక చిన్న అనాలిసిస్. రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు, విశ్లేషణలు ఉంటాయి ఎలక్షన్స్ మీద. చాలా కీలకమైన ఎలక్షన్ ఈ దేశానికి. ఇది చూద్దాం ఆ రాష్ట్రాల ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు, ఏ పార్టీని గెలిపిస్తారని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.